హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు నల్లని బ్రాస్లెట్ కానీ నల్లని మాల కానీ వాటి గురించి మీకు వివరంగా అందించబోతున్నాను. నల్లని మాల కానీ నల్లని బ్రాస్లెట్ కానీ శనికి సంబంధించి కలిగి ఉంటుంది. నల్లని మాల శనికి ప్రీతికరమైనది. కుంభరాశిలో జన్మించిన వారు, ఉత్తర భాద్ర నక్షత్రంలో జన్మించిన వారు బ్రాస్లెట్ ధరించడం వలన పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ వైబ్రేషన్స్ పొందవచ్చు. వైబ్రేషన్ అంటే ఎలా ఉంటుందనేది చాలా మందికి తెలియదు. మనము నీటిలో ఒక రాయి విసిరేసినప్పుడు ఆ వాటర్ అనేది ఇట్లాగా ప్రవహిస్తుంటుంది, ఇట్లా రౌండ్గా. అదే వైబ్రేషన్, దానిని వైబ్రేషన్ అంటారు. శనికి ప్రీతికరమైనది ఇనుము. ఇనుము ఎంత ప్రీతికరమైనదో శనికి సంబంధించింది. గుర్రపు నాడ, నల్లని గుర్రపు నాడ, అరిగిన నాడ ఉంగరం చేసి ధరించడం వలన శని దోషం నుండి విముక్తి పొందుతుంటారు. పాజిటివ్ వైబ్రేషన్స్ పొందే అవకాశాలు చాలా ఉంటాయి. ఎవరైతే బిల్డింగ్ కట్టుకునేవారు శనికి సంబంధించిన ఇనుము కానీ, ఉష్కె కానీ, సిమెంట్ కానీ, ఇవన్నీ శనికి సంబంధించింది. మీ యొక్క ఆ బిల్డింగ్లో పనిచేసే వర్కర్స్కు ఒక పూట భోజనం కానీ లేదా స్వీట్ పంచడం వలన శని దోషం నుండి విముక్తి కలుగుతుంది. చిన్న పిల్లలకు జన్మించినప్పుడు మనము చెంపపై నల్లని కాటుక, అరికాలలో కాటుక పెడతాము. ఎందుకంటే నరదృష్టి తాకకుండా. నరదృష్టితో నల్లరాయి కూడా పగిలిపోతుంది. అందుకే శనికి సంబంధించిన నల్లని బ్రాస్లెట్ ధరించడం వలన శని దోషం నుండి విముక్తి కలిగే అవకాశాలు 100% ఉంటాయి. ఈరోజు మీ ముందు ఒక పోట్లీ తీసుకొచ్చాను. ఈ పోట్లీలో శనికి సంబంధించిన బ్రాస్లెట్ ఉంది. చూడండి, ఇది శనికి సంబంధించిన బ్రాస్లెట్. ఇలాంటి శనికి సంబంధించిన బ్రాస్లెట్ ధరించడం వల్ల శని దోషం నుండి విముక్తి కలుగుతుంది. చూడండి, మనం యూట్యూబ్లో నర దోష్ అనేది ఇంతకుముందు అడ్వర్టైజ్ చాలా వచ్చేది. అంటే ఒకరి దృష్టి ఇంకొకరి మీద పట్టినప్పుడు దోషంగా ఏర్పడుతుంది. ఇదే చిన్న కన్నులాంటి కనిపించేదే నజర్ దోష్. ఇది ధరించడం వల్ల ఇతరుల దృష్టి మన మీద పడ్డప్పుడు, ఇది మన బ్రాస్లెట్ మన చేతికి ఉన్నప్పుడు ఆ దృష్టిని ఇది లాక్కునే శక్తి దీనికి ఉంది. నల్లని బ్రాస్లెట్ ధరించడం వలన నరదోష్ లేక రక్షణ కవచంలా పనిచేస్తుంది ఈ బ్రాస్లెట్. ఇలాంటి బ్రాస్లెట్ ధరించండి, మీకు దోషం నుండి విముక్తి కలుగుతుంది. ఈ వీటిని ఇప్పుడు నేను మిషన్ ద్వారా చెక్ చేస్తున్నాను. ఈ యొక్క బ్రాస్లెట్ పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా ఒకసారి చూస్తున్నాను. ఈ మిషన్ ద్వారా ఇందులో పాజిటివ్ శాంపిల్స్ వేసి చెక్ చేస్తున్నాను. పాజిటివ్ శాంపిల్స్. ఈ బ్రాస్లెట్
కనుక పాజిటివ్ ఉంటే ఈ స్కానర్ ఇలా ఓపెన్ అవుతుంది. పాజిటివ్ లేకపోతే స్కానర్ ఓపెన్ కాదు. ఈ యొక్క శాంపిల్స్ ఈ యొక్క మిషన్లో ఈ శాంపిల్ వేసి మనము ప్రతి ఒక్కటి పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, మనకు దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, మనకు పెళ్ళి అవుతుందా కాదా, మన మీద నరుని దృష్టి ఉన్నదా లేదా, మనము ఇంటి లోపల ఏ వస్తువు ఎక్కడ పెట్టుకోవాలి, ఆ పెట్టుకోవటం వల్ల ఆ వస్తువు గ్రావిటీ ఇస్తుందా లేదా అనేది ఈ యొక్క శాంపిల్స్ అన్ని ఈ మిషన్లో పెడుతున్నాను. ఇప్పుడు నేను పాజిటివ్ శాంపిల్ ఇందులో పాజిటివ్ శాంపిల్ వేసా. ఈ యొక్క మాలలు పాజిటివ్ ఉంటే ఈ మిషన్ ఓపెన్ అవుతుంది, పాజిటివ్ లేకపోతే ఈ మిషన్ ఓపెన్ కాదు. చూద్దాం, చూడండి. ఈ మిషన్ ఆన్ చేస్తున్నా, ఆన్ చేసా. ఇప్పుడు ఇది పాజిటివ్ ఉందా నెగటివ్ ఉందా అనేది ఈ యొక్క బ్రాస్లెట్ను చెక్ చేస్తున్నా. పాజిటివ్ కనుక ఉంటే ఈ బ్రాస్లెట్ ఈ మిషన్ ఓపెన్ అవుతుంది. చూసారా, మిషన్ 100% ఓపెన్ అయింది. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. ఈ మిషన్ 100% ఓపెన్ అవుతుంది అంటే పాజిటివ్. ఈ యొక్క బ్రాస్లెట్ చేతికి ధరించవలసిన బ్రాస్లెట్ పాజిటివ్ 100% ఉంది. ఇలాంటి బ్రాస్లెట్ ధరించడం వల్ల మనకు రక్షణ కవచం లాగా పనిచేస్తుంది. నరుని దృష్టి నుండి రక్షణ కలుగుతుంది. ఇతరులు మనకు ఏదైనా శని నుండి ఢయ్యా కానీ సాడేసాతి శని ఉంటే వల్ల వాటి నుండి కూడా రక్షణ కలుగుతుంది. ఈ బ్రాస్లెట్ ధరించడం వల్ల ధరించడం వల్ల చాలా మంచిది. దీనికి నజర్ దోష్ కూడా ఉంది. దీని ద్వారా కూడా మనకు రక్షణ పొందవచ్చు. మళ్ళీ ఒక్కసారి చూస్తున్నా, ఈ పాజిటివ్ ఉందా లేదా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా. చూడండి, పాజిటివ్ ఉంది.